ఇప్పటికీ 7,500 7,500 ఫస్ట్ నెల 7,500 రెండో నెల 7,500 కట్టారు. 15,000 1,50,000 లోన్ ఇచ్చామనుకోండి, 15,000 కట్టారు. ఇప్పటికి 1,35,000 కాగితాలు దానికి సంబంధించిన డబ్బులు ఉన్నాయి అనుకున్నాం. 3,750 రూపాయలు అంటే సగం. 1,35,000 అంటే ఎంత? సుమారుగా ఒక 65,000, సుమారుగా 65,000. ఇప్పుడు దీంట్లోని ఒక పేపర్ తీసామనుకోండి, వాళ్ళకి క్షణంలో ఒక 65,000 పట్టుకొని హ్యాపీగా వెళ్ళిపోతారు. 65,000 బెనిఫిట్ జరిగింది దీంట్లో వచ్చేటటువంటి నెంబర్ది. మరి చూద్దామా? చూడాలని ఉందా? ముందు చూడాలని ఉంది, తర్వాత తెలుసుకోవాలని ఉంది. మరి పోయిన నెల మా చాతుర్యాన్ని తీసేసాం, అయిపోయింది. అవి ఈ నెల తీ అంటాడు. చెప్తావా? నేను తీన ఆడు మొత్తం తెస్తాడు బయటికి. ఒకటి తీయమంటే ఆడు ఏం తెస్తాడు? ఆడిదే పోయింది, ఆడు అట్టాక్ చెప్తాడు. మరి దీంట్లో ఆయన సభ్యులు ఉన్నారు కాబట్టి వద్దులే, అట్లా ఉన్న వాళ్ళు కాకుండా లేని వాళ్ళని తీపిద్దాం. తీస్తే మా రమణ గారు కానీ, లేదా మా సుందరయ్య గారు కానీ, లేదా మా అమ్మాయి కానీ. మా అమ్మాయి మళ్ళీ అత్తగారింటికి వెళ్ళిపోద్ది కాబట్టి ఆమె చేత తీపిద్దాం. మరి ఈ దీంట్లో చేయి పట్టదు కదా, కాబట్టి ఇవి డోంట్ మైండ్ ఏమనుకోవద్దు కదా. రబ్బర్ బ్యాండ్ తీస్తున్నాను. రమ్మా ఒకసారి అన్నాం. తీస్తాము, నెమ్మదిగా తీస్తున్నాము. అట్ట చేయి పెట్టమ్మా, బాగా కలుపు లోపల. ఒకటే ఒకటిది, రెండోది తీయకుండా. ఓకే, వచ్చారు. అందరికి అట్టాగా అనిపించింది. తీసినా కానీ తెలీదు. ఎట్ట తెలిసింది అసలు? ఇక నుంచి ఏం చేయాలంటే అన్ని రబ్బర్ బ్యాండ్లు ఒకే రకం తేవాలి. గుర్తు చేయి నాకు, అన్ని పచ్చ కలర్ తెద్దాం ఈసారి. ఈ టెన్షన్ అంతే, ఎందుకు ఓపెన్ చేస్తే సరిపోద్ది అంటారా? సరే, నెమ్మదిగా రబ్బర్ బ్యాండ్ తీస్తున్నాను. మీరు కొత్త కొత్త ఐడియా నాకు పెట్టమని, మిమ్మల్ని గుర్తు పెట్టుకోమని చెప్పి నెమ్మదిగా తీస్తున్నాను. సరే, నేను ఇటు బాగలే కానీ మా రమణ గారి చేత చదివిస్తా. రండి, నెమ్మదిగా ఓపెన్ చేసి ఇవాళకే తీసేయాలి. స్లోగా తీయండి. పద్మా గారు అండి ఎగిరేస్తున్నారు. అందరికీ గుడ్ టైం ఇస్తే సార్ ఇది. పద్మా గారు ఏంటి అసలు మీరు? నెమ్మదిగా తీయండి. అక్కా చెల్లెలు 50-50. తమ్ముడు 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 క్లోజ్ గా తీయండి, పేరు కనబడి. కంగ్రాట్స్ అమ్మా.